రొయ్యలండి కొంచెం వేడి నీళ్ళు వేసి కడిగి అప్పుడు వండుతానండి. కొంచెం వేడి నీళ్ళు వేస్తే కౌసు వాసన అన్నది ఉండదండి. ఇకనండి ఇలాచి లవంగాయలు ఎండుమిరగాయలు మిరియాలు సోంపు జీలకర్ర ధనియాలండి ఎల్లిపాయ అల్లం కొబ్బరి గసాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిగడ్డ అండి ఒక ఉల్లిగడ్డ ఇందులోనే వేయాలి. ఒక ఉల్లిగడ్డ అండి పచ్చిమిరపకాయలు వేసేసిన కొంచెం పెరుగండి టమాటాలు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ అండి కొంచెం కరివేపాకు రెబ్బలు నూనె వేసుకొని వేయించుకోవాలండి. ఉప్పు కారం పసుపు గరం మసాలా అండి కొద్దిగా వేయించుకోవాలి. నూరుకున్న మసాలా అండి రొయ్యలు వేసి కలుపుకోవాలండి. నీళ్ళు పోసుకోవాలండి. మన గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. అయిందండి పచ్చి రొయ్యల కూర అండి.